శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మన భారతీయ వాజ్మయంలో రామాయణము ఆదికావ్యంగాను, దాన్ని రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను ప్రసిద్ధం చెందారు. అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాల యందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం మొదలైన దేశాలలో కూడా రామాయణాన్ని గురించి ప్రచారంలో ఉంది. ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణము భారతదేశము హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై చాలా ప్రభావాన్ని కలిగి ఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి, కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని, సేవకులు, మిత్రులు, రాజు, ప్రజలు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యాలు, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి అన్న విధానాలు రామాయణంలో చెప్పబడ్డాయి. చాలామంది రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనానికి ప్రమాణంగా స్వీకరిస్తారు. వాల్మీకి రామాయణమే కాకుండా వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము చాలా పేరెన్నికగన్నవి. రామాయణంలోని పాత్రలు, సంఘటనలు, అంతర్గతంగా ఉన్న పురాణాలు, కథలు, కావ్యాలు అన్నీ కూడా భారతీయ భాషలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణంగా అందరూ అంగీకరించడం జరిగింది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశేఖాం వందే వాల్మీకి కోకిలం. కావ్యం రామాయణం సీతాయచ్చరితం మహత్పౌలస్య వదమిచ్చేవ చకార చరిత వ్రత. రామాయణము ప్రధానంగా సీతారాముల యొక్క పుణ్యచరిత్ర, ఆంజనేయ స్వామి యొక్క భక్తి భరితము, వీటిని గురించిన ప్రార్థనలు ఇలా ఎన్నో కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆపదామాపహర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘువందనం గోష్పదీకృత వారాసిం మస్కీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలితాత్మజం. రామనామము సకల పాపహరమని, మోక్షప్రదమని పలువురు నమ్ముతుంటారు. రామనామంలో పంచాక్షరీ మంత్రము ఓం నమ శివాయ నుండి మా బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము ఓం నమో నారాయణాయ నుండి రా బీజాక్షరము పొందుపరచబడి ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్తల వివరణ ప్రకారము 3 సార్లు రామనామాన్ని స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ విషయము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉత్తరపీఠికలో చెప్పబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామో విగ్రహవాన్ ధర్మ. వేదాలలో నిక్షిప్తమైన ధర్మము సాకారంగా భౌతిక నేత్రాలకు కనిపించదు. అందుకే ఆచరణయోగ్యమైన ధర్మానికి ఆకారం దాల్చాలని ఆశపుట్టి కాబోలు శ్రీరామునిగా భూమిపై అవతరించింది. ధర్మ సంరక్షణ కోసం భగవంతుడు ధరించిన అవతారాలలో రామావతారము పూర్ణావతారము. జన్మబంధాలు లేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించాడు. శ్రీరామునిగా సర్వలోకాలకు ఇది రామాయణం అని చాటి చెప్పాడు. రామస్య ఆయనం రామాయణం. ఆయనం అంటే గమనం, అంటే కదలిక. రామాయణం అంటే రామగమనం, అదే ధర్మం యొక్క కదలిక. ఈ సృష్టి చక్రమంతా ధర్మబలంతోనే నడుస్తుంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలు అన్నీ కూడా ధర్మాన్ని అనుసరించే ఉంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే ధర్మో రక్షిత రక్షిత అన్నారు. శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మము ప్రతిబింబిస్తూ ఉంటుంది. తాటకను సంహరించే సమయంలో స్త్రీని చంపటం ఎంతవరకు ధర్మము అన్న సంశయంలో శ్రీరాముడు పడినప్పుడు ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు ధర్మ సంరక్షణ కోసము పాపమని, క్రూరమని, అధర్మమని ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మము అని విశ్వామిత్రుడు బోధిస్తాడు. సంశయాన్ని వదిలి తాటకను సంహరించమని చెప్తాడు. అప్పుడే శ్రీరాముడు తాటకను సంహరిస్తాడు. తరువాత శివధనుర్భంగం జరిగింది. సీతారాముల కళ్యాణం కూడా జరిగింది.
తన వీరత్వంతోనే శివధనుర్భంగం జరిగిందని, సీతను పెళ్లి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడూ అనుకోలేదు. తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే శ్రీరాముడికి సీతపై ప్రేమ కలిగింది. సీత తన సౌందర్యము చేత, సద్గుణాల చేత రామునకు తనపై గల ప్రేమను ఇంకా పెంచుకుంది అంటాడు ఆదికవి వాల్మీకి. కుమారుని వివాహ విషయంలో తండ్రిదే సర్వాధికారము అన్న వివాహ ధర్మానికి శ్రీరాముడు కట్టుబడ్డాడు. శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయింపబడింది. కానీ అదే ముహూర్తానికి 14 ఏండ్లు వనవాసం చేయాలి అని శ్రీరాముని పినతల్లి అయిన కైక ఆదేశించింది. శ్రీరాముడు చిరునవ్వుతో అంగీకరించాడు. అప్పుడు కైక, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అమ్మా, ఈ రామునికి 2 నాలుకలు లేవు. పితృవాక్య పాలనమే నా ధర్మము అంటాడు శ్రీరాముడు. అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అది రాముని ఆయనము, ధర్మము. శ్రీరాముని మనసు, మాట, చేత ఒక్కటే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడే ధర్మాచరణ సాధ్యము. అదే శ్రీరామచంద్రుడు చేసి చూపించాడు.